తెలంగాణ, జై తెలంగాణ. అందరూ ఒక్కసారి చేతులు పైకి లేపి జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. ఈరోజు మన తాండూరులో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా విచ్చేసిన మన తెలంగాణ ముద్దుబిడ్డ, మన మాజీ మంత్రివర్యులు కేటీఆర్ అన్న గారికి, అదేవిధంగా మన వేదిక పైన ఉన్న నర్సింహ్లన్న, మన తాండూరు బిడ్డ, ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా బరిలో ఉన్న అదేవిధంగా రాష్ట్ర నాయకులు శ్రీశైల్ రెడ్డి గారికి, మరి డాక్టర్ సంపత్ గారు మొన్ననే కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి మనకందరికీ మద్దతుగా ఈరోజు మన వెంబడి ఉండడం మన అదృష్టం. అదేవిధంగా మన తాండూరు టైగర్ రాజన్న, మాజీ గ్రంథాలయ చైర్మన్, మన వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్ గారు, సీనియర్ నాయకులు శ్రీనివాసాచారి గారు, ఆసిఫ్ గారు, సలీం గారు, శోభారణక్క గారు, మన దీపక్క గారు, మాజీ మున్సిపల్ వైస్ చైర్పర్సన్, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన 36 వార్డుల నుంచి విచ్చేసిన మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, పెద్దలకు, అన్నలకు, తమ్ముళ్లకు, అమ్మలకు, అక్కలకు, యువతకు, పాత్రికేయ మిత్రులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. మరి మనకందరికి కూడా తెలుసు, మొన్న జరిగిన ఎన్నికల్లో మీ బిడ్డ రోహిత్ రెడ్డి కొన్ని ఓట్లతో ఓడిపోవడం జరిగింది. మరి దానికి కారణం కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారెంటీల పేరుతో పేద ప్రజలకు ఆశ చూపించి నమ్మించి ఈ రోజు మోసం చేసిర్రు. 2 సంవత్సరాలుగా వస్తుంది, ఏ ఒక్కటంటే ఒక్క గ్యారెంటీ ఇవ్వకపోవడమే కాక కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు కూడా ఇయ్యనికే చాతనైతే లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి. మరి మొన్ననే గ్రామ పంచాయతీ ఎన్నికలు అయినాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తాండూరు నియోజకవర్గంలో అత్యధిక స్థానాలు ప్రజలు మన సర్పంచ్లను గెలిపించడం జరిగింది. మొన్ననే కాంగ్రెస్ కి ఒక చెంపదెబ్బ తగిలింది. 70 మంది సర్పంచ్లను మనం గెలిపించుకున్నాం. మరి ఇప్పుడు మన పేద కుటుంబాలను ఆశ చూపించి నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ కి బుద్ధి చెప్పే అవకాశం ఈ రోజు మీకు వచ్చింది. తాండూరు మున్సిపల్ లో ఉన్న ప్రజలందరికీ నేను మీ అందరితో ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మరి మీరందరూ కూడా వాళ్లకు బుద్ధి చెప్పాలంటే 11వ తారీఖు రోజు కారు గుర్తుకి ఓటేసి మన కౌన్సిలర్ అభ్యర్థులను ప్రతి ఒక్కరిని బంపర్ మెజారిటీతో గెలిపించి ఆ కాంగ్రెస్ వాళ్లకు బుద్ధి చెప్పాలని చెప్పి మీ బిడ్డగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా మరి 2 ఏళ్ల నుంచి కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, రోహిత్ రెడ్డి ఏం చేసిండని చెప్పి ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నారు. నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, బీఆర్ఎస్ ప్రభుత్వం రాకంటే ముందు, మీ బిడ్డ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే కాకంటే ముందు తాండూరు పరిస్థితి ఏ విధంగా ఉండేదో మీకు తెలుసు. మరి ఇప్పుడు ఈ రోడ్డు మొత్తం గుంతలమయం, ఎక్కడ చూసినా కాలుష్యం, దేశంలోని అత్యధిక కాలుష్యం ఉన్న ప్రాంతంగా తాండూరు ఉండే. మరి ఈ రోజు మీరు చూసినట్టయితే తాండూరులో ఏడనన్న కాలుష్యం కనిపిస్తుందా? ఈ రోడ్లన్నీ వేసింది ఎవరు? బీఆర్ఎస్ ప్రభుత్వమా కాదా? మీ బిడ్డ రోహిత్ రెడ్డే కాదా? మరి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మీకు ఇంకో విషయం చెప్పాలి. మరి 2018లో మీరందరూ తాండూరు బిడ్డగా నన్ను ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యే చేసిరు. దురదృష్టవశాత్తు మరి 2 ఏళ్లు మనకు కరోనా లాక్డౌన్ ఉండే, మొత్తం ప్రపంచమే బంద్ ఉండే. ఆ 2 ఏళ్లు ఏం చేయలేకపోయినాం. అయితే లాస్ట్ 2 సంవత్సరాల మీ బిడ్డ రోహిత్ రెడ్డి తాండూరు నియోజకవర్గంలో గతంలో ఎవ్వరు చేయని విధంగా, ఎవ్వరు తేని విధంగా కేసీఆర్ గారి, కేటీఆర్ గారి ఆశీర్వాదంతో 1680 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి తాండూరును అభివృద్ధి చేసినాం.
ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళకి చెప్పాలంటే మరి ఈ రోజు మాతా శిశు హాస్పిటల్ తెచ్చింది ఎవరు? బీఆర్ఎస్ ప్రభుత్వమా కాదా? అది ఇచ్చింది ఎవరు? కేసీఆర్ గారా కాదా? మరి మనకు 2 మైనార్టీ గురుకులాలు, ఒకటేమో హైదరాబాద్ రోడ్డు మీద, ఒకటేమో జిన్గుర్తి రోడ్డు మీద. అవి తెచ్చింది ఎవరు? మరి అంతేకాకుండా ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చింది ఎవరు? ఐటీఐ కాలేజీ తెచ్చింది ఎవరు? నర్సింగ్ కాలేజ్ ఇచ్చింది ఎవరు? బస్తీ దవాఖానాలు ఇచ్చింది ఎవరు? అంగన్వాడీలు కట్టించింది ఎవరు? డ్వాక్రా బోనాలు కట్టించింది ఎవరు? ప్రతి గల్లీలో సీసీ రోడ్లు వేసింది ఎవరు? పాతాండూరుకి రైల్వే వంతెన 74 కోట్ల రూపాయలతో తెచ్చింది ఎవరు? మన హైదరాబాద్ కు ఉన్నట్టు తాండూరుకి ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ ఉందంటే అది తెచ్చింది ఎవరు? ఈ రోజు గొల్ల చెరువుల అభివృద్ధి చేసింది ఎవరు? ఈ రోజు కాంగ్నా వంతెన కట్టింది ఎవరు? ఈ రోజు చిలకవాగుని మరి 6 ఓడ్లు వర్షం వస్తే నీళ్లలో మునుగుతున్నాయని చెప్పి ఆ పేద ప్రజలకు ఇబ్బంది కావద్దు, ఇళ్లకు నీళ్లు రావద్దని చెప్పి 16 కోట్ల రూపాయలతో చిలకవాగు అభివృద్ధి చేసింది ఎవరు? ఈడ చూస్తున్న మన కొత్త మున్సిపల్ బిల్డింగ్ కట్టింది ఎవరు? ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తెచ్చింది ఎవరు? ప్రతి వార్డుకి 1 కోటి రూపాయల నిధులు ఇచ్చింది ఎవరు? మరి ట్రాఫిక్ ఇబ్బందులు ఉండొద్దని చెప్పి ఈ ట్రాఫిక్ లైట్లు కట్టింది ఎవరు? మొత్తం తాండూరు మొత్తం కూడా చీకటిమయమైందని చెప్పి 100కు పైగా హై మాస్ట్ లైట్లు పెట్టింది ఎవరు? సీసీ కెమెరాలు పెట్టి మన లా అండ్ ఆర్డర్ ని నియంత్రించింది ఎవరు? మరి ఇన్ని పనులు చేస్తుంటే ఈ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నాడు? బీఆర్ఎస్ ఏం చేసింది, రోహిత్ రెడ్డి ఏం చేసిందంట ఆడు. ఇంకా చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద లిస్టే ఉంది. మరి ఈ రోజు అయినా ఆయనకి ఎట్లా తెలుస్తుందిలే, ఆయన మన తాండూరు రోడ్డు కాదు కదా, ఎత్తూరు రోడ్డు కదా. మనోహర్ రెడ్డి ఈ రోజు వీళ్ళని అడుగు, మా తాండూరు బిడ్డలను అడుగు, మా తాండూరు అమ్మలను, అన్నలను, అక్కలను అడుగు. ఈ రోజు బీఆర్ఎస్ ఏం చేసింది, రోహిత్ రెడ్డి ఏం చేసిందని ఇప్పటికన్నా ఇన్ని తెలుసుకో. ఆయన ఏదో మొన్న 6 గ్యారెంటీల పేరుతో గాలికి కొట్టుకొని వచ్చిండు, ఇప్పుడు అదే గాలికి పోతాడు. మరి ఈరోజు కాంగ్రెస్ కేల్ ఖతమైంది. ఈరోజు వాళ్ళు దుకాణం బంద్ చేసుకోవాల్సిందే, అవునా కాదా? అంతేకాదు మరి నిన్న మొన్న రేవంత్ రెడ్డి ఇన్ని 2 ఏళ్ల నుంచి ఆయనకు పీకడికి శాత కాలేదంట. ఇప్పుడు తాండూరు గురించి ఏమైనా చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? ఈ రోజు తాండూరుకి 1000 కోట్లు మున్సిపాలిటీకి ఇస్తాడంట. నేను ఈరోజు మనోహర్ రెడ్డిని ఛాలెంజ్ చేస్తా ఉన్నా, వచ్చే 2 నెలల్లో నువ్వు తాండూరు మున్సిపాలిటీకి 1000 కోట్ల రూపాయలు నిధులు తేకపోతే నువ్వు రాజీనామా చేస్తావా అని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మరి ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఈ రోజు మీ అందరినీ చూస్తుంటే ఆల్రెడీ బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ కొట్టడం ఖాయం. మరి వాళ్ళు ఎన్నో ఎత్తుగడలేసిరు. మనకు వాళ్ళకు అభ్యర్థులు దొరకక మన అభ్యర్థులను కిడ్నాప్ చేసిర్రు, మన అభ్యర్థులను బెదిరించిర్రు, మన అభ్యర్థులకు ప్రలోభాలు పెట్టిర్రు. మొన్న ఒక అభ్యర్థిని కిడ్నాప్ చేస్తే మీకు అందరూ తెలుసు కదా ఏమైందో. ఆడ పోయి ఆడ కండువా కప్పుకొని చక్కగా మాన్య దగ్గరికి వచ్చిండు. నేను ఈరోజు చెప్తున్నా మనోహర్ రెడ్డి, నీ ఆటలు, మీ కాంగ్రెస్ వాళ్ళ ఆటలు మా తాండూరు గడ్డ మీద సాగవు. ఇది మా తాండూరుల సత్తా, ఇది నా అడ్డ అని చెప్పి ఈరోజు మీకు తెలియజేస్తున్నాం. నేను మీ అందరితో ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మీ అందరికీ చేతులు జోడించి మరి విజ్ఞప్తి చేస్తున్నా. మనం ఒక్కసారి మోసపోతే అయ్యో పాపం మోసపోయినంటారు. రెండోసారి అన్ని చేసి మోసపోతే ఆ భగవంతుడు కూడా మనం కాపాడలేడు. మన తెలంగాణ మళ్ళా దేశంలో నెంబర్ 1 కావాలన్నా, మన తాండూరు బాగుండాలన్నా, మన తాండూరు భవిష్యత్తు పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలన్నా, మన ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా కేసీఆర్ గారితో, బీఆర్ఎస్ ప్రభుత్వంతో, రామన్నతోనే అది సాధ్యపడుతుంది.
మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలంటే, రామన్న మళ్ళీ ప్రభుత్వంలో కావాలంటే మరి మనం అందరం కూడా ఈ రోజు మనం మోసం చేసిన కాంగ్రెస్ వాళ్లకు చెంపబెట్టు పెట్టాలి. 36కి 36 ఓట్లల్లో బీఆర్ఎస్ పార్టీని బలపరిచి కారు గుర్తుకి ఓటేసి మన ప్రతి ఒక్క అభ్యర్థిని గెలిపించినట్టయితే నరసింహన్న మరి మీ అందరికీ సుపరిచితుడు. ఆయన చిన్ననాటి నుంచి ప్రజాసేవలు ఉన్నాడు. మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిండు. ఆయన కుటుంబం మరి ఒక మంచి నాయకుడు మనకు చైర్మన్ అవుతాడు. నేను మీకు మాటిస్తున్నా, రామన్న ఆశీర్వాదంతోనే తప్పకుండా మున్సిపాలిటీలు ఉన్న వార్డులలో సమస్యలు కావచ్చు, మీకేమైనా సమస్యలు ఉంటే మేమందరం గులాబీ సైనికులమందరం మీకు అండగా ఉంటాం. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఆ రోజు ఎన్ని బెదిరింపులు ఇచ్చినా ఈ రోజు వాళ్ళకి తెలిసింది, మా గులాబీ సైన్యం అదరదు బెదరదు, తగ్గేదే లేదు. కాబట్టి నేను మీ అందరితో విజ్ఞప్తి చేస్తున్నా, 11వ తారీఖు రోజు కారు గుర్తుకి ఓటేసి మీరు మన అభ్యర్థులను గెలిపించాలని మీ అందరితో సవినయంగా శిరస్సు వంచి నమస్కరిస్తూ కారు గుర్తుకే కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ.